ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అచ్యుతాపురంలో మళ్లీ భూ వివాదం. 32.67 ఎకరాల భూమిపై ఉద్రిక్తత. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం భోగాపురం దుప్పితూరు రెవెన్యూ పరిధిలోని 32.67 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భూమి వ్యవహారంలో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూమికి సంబంధించిన నిరక్షరాస్య రైతులమని చెప్పుకున్న బాధితులు తమకు రావాల్సిన 11.50 కోట్ల పరిహారాన్ని ఇవ్వకుండా తమను మోసం చేశారని ఆరోపించారు. పిఆర్ఎస్ నాయుడు మరియు నవరత్న ఎస్టేట్స్ సంస్థ యజమాని సురేష్ జైన్ తమకు సమాచారం ఇవ్వకుండా భూమిలో జంగిల్ క్లియరెన్స్ సర్వే పనులు చేపట్టేందుకు ప్రయత్నించారని రైతులు తెలిపారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని సర్వే పనులు అడ్డుకున్నారు. తమకు రావాల్సిన బకాయి మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాతే భూమిలోకి ప్రవేశించాలని సంబంధిత వ్యక్తులకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తమపై దాడికి ప్రయత్నించారని రైతులు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన స్థలంలో కొంతసేపు ఘర్షణ వాతావరణం కనిపించింది. అనంతరం రైతులు స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఫిర్యాదులు సమర్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై అధికారులు సంబంధిత వర్గాల స్పందన ఇంకా తెలియరాలేదు. ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సెటిల్మెంట్ చేసి మేము భూమిలో దిగుతాము, మేము అప్పుడు భూమి అప్పచెప్తామని చెప్పేసి మేము అన్నాం. ఇది వాస్తవం. అది మీరు కన్ఫర్మ్ చేసి పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మేము ఇక్కడే ఉంటాం. ఎక్కడెక్కడో కాదు, పర్సనల్ గా వద్దు, ఎవరితోనే వద్దు, అందరం ఫ్యామిలీ మెంబర్ అంతా ఇక్కడే వద్దు. కూడా కూర్చోబెట్టి మాకు రావాల్సిన మాకు ఇచ్చేస్తారు. మేము ఏ అడ్డు చెప్పం, హ్యాపీగా చేసుకోండి అంతే. అమౌంట్ ఇచ్చారు అని వాళ్ళని సైట్ లోకి వచ్చి అమౌంట్ ఏమైనా ఇచ్చారు, 50 లక్షలు ఇచ్చారు. దిగారండి, మాట్లాడాలి కదా, మాట్లాడాలి కదా. కాదు అంటే మేమందరం మీరు చెప్పింది చేసేస్తే పిల్లలను పట్టుకోవాలి. ఎవరు సమాధానం చెప్పి అక్కడికే ఉంది. మేము తీసుకొస్తాం, కూర్చోబెట్టి మేము చిన్నది కూడా అక్కడ చెప్పు ఇక్కడ చెప్పు ఇలా ముందుగా ప్రాబ్లం ఉంటే ఒక లెటర్ కూడా పెడతాం. ఇప్పుడే వచ్చి పెడతాం. ప్రాబ్లం ఉండగా వాళ్ళు ఎందుకు నవరత్నానికి ఎలా ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేమే రాళ్ళు అద్దులు మేము చూపిస్తాం కదా. ఆయనకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఆయనకి అంతా లెక్క ఉంది కదా. ఆల్రెడీ అంటే మేము ఎలా పోయినా పర్వాలేదు, బాగుపడతారంటే అలాగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయిపోయింది కదా. అయిపోయింది కదా. మరి 50 లక్షలు ఎందుకు ఇచ్చారు? అతను బ్యాలెన్స్ పూర్వం దిగుతానన్నప్పుడు ఎందుకు ఇస్తానన్నారు? ఏమీ చెప్పలేదు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మాకు తెలిసింది కానీ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. అంటే మేము ఎందుకు అయిపోయామా? త్వరగా తెలుసుకుంటాం, అప్పుడు చెయ్యండి బాబు. అలానే కాదు, ఓకే వాళ్ళు వచ్చి
ఇదిగో మీకు ఇచ్చేసాం కదా అని ఒక మాట చెప్పారు అనుకోండి, మేము సైలెంట్ గా వెళ్ళిపోతాం. మాకు ఎంత ఇచ్చారో మేము చెప్తాం, 50 లక్షలు ఇచ్చారు, మిగతాది మేము దిగంగానే ఇస్తానని రాములు తీసుకొని వెళ్ళారు. పిఆర్ఎస్ నాయుడు అందరూ వాళ్ళ సమక్షంలోనే. ఇప్పుడు ఎవరెవరినైతే పిలిచారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇదే భూమిలో లేదు ప్లేస్ మీరు చెప్తానన్నా సరే అందరి సమక్షంలోనే మాట్లాడుతూ